బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్లో సజ్జనార్ నేతృత్వంలోనే సిట్ బృందం ఆయన్ను విచారిస్తుంది. హరీష్ రావుకు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ బగ్గుమంటుంది. ఇది కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్న కుట్ర అని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు హరీష్ రావు అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున జూబ్లీహిల్స్ పిఎస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి, మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదొక కీలక పరిణామంగా మనం భావించవచ్చా? రైట్ లక్ష్మణ, తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. దానికి సిపి సజ్జనార్కి సంబంధించి కూడా నియమించింది. ఇక నోటీసులకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, అలాగే ఒక ఛానల్ ఎండీకి సంబంధించి కూడా శ్రవణ్ రావు, అలాగే మాజీ సిఎస్ సోమేష్ కుమార్తో పాటుగా చాలా మంది ఉన్నతాధికారులను కూడా విచారించిన నేపథ్యం కావచ్చు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగా కూడా ఇప్పుడు హరీష్ రావుకి సంబంధించి కూడా నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. నిన్న ఆయన ఏదైతే సాయంత్రం ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం ఈ రోజు జూబ్లీహిల్స్ పిఎస్ లో ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలంటూ కూడా సిట్టు నిన్న ఆయనకు నోటీసులు పంపడం జరిగింది. కాసేపటి క్రితం హరీష్ రావు కూడా జూబ్లీహిల్స్ సిట్టు విచారణకు సంబంధించి కూడా హాజరవుతున్న నేపథ్యం ఉంది. ఇక్కడ నిన్న నోటీసులు పంపారో దాంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. వ్యక్తిగతంగా హాజరు కావాలి, అడ్వకేట్లతో హాజరు కావద్దంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆయన ఈరోజు అటెండ్ అయ్యారు. అడ్వకేట్లకు సంబంధించి కూడా లోపలికి అనుమతి ఇవ్వని పరిస్థితి అయితే నెలకొన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా కీలక మలుపు తిరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇక చాలా వరకు ఉన్నతాధికారులకు సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో రికార్డ్ చేయడం జరిగింది. వారితో పాటుగా బాధితులుగా పేర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, సినీ రాజకీయ ప్రముఖులు దీంట్లో పూర్తి స్థాయిలో చాలా వందల వరకు కూడా స్టేట్మెంట్లను రికార్డు చేశారు. వాళ్ళ రికార్డు ఆధారంగా వాళ్ళకి సంబంధించి ఏదైతే వివరాలు ఇచ్చారో తాము ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏ విధంగా తమకు నష్టం చేకూరింది, ఎవరెవరు ఎంత సంబంధించి కూడా ప్రలోభాలకు గురి చేయడం జరిగింది, బెదిరింపులకు గురి చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా మాట్లాడుతుంది, సర్కార్ ఇంకో రకంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇది కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తుంది. ఈ ఆరోపణని ఏ రకంగా చూడాలంటారు? సర్కార్కి అంత అగత్యం పట్టిందంటారా? గతంలో నిప్పులేందే పొగరాదు అనే సామెత మనకు కూడా తెలుసు. జరుగుతున్న పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితి. దీనిలో ప్రజలు అసలు ఏమనుకునే అవకాశం ఉందంటారు? రైట్, ప్రధానంగా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా చూడొచ్చు. సినీ ప్రముఖులకు సంబంధించి కూడా కొంతమంది జీవితాలు చెల్లా చెదరైన పరిస్థితులు కావచ్చు. వాళ్ళంతా కూడా
ఏదైతే కుంగిపోయిన పరిస్థితులు కావచ్చు, చాలా వరకు దీంట్లో బాధితులుగా ఉన్నవారంతా కూడా విదేశాలకు వెళ్లారు. వాళ్ళకి సంబంధించి కూడా ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల తమకు జరిగిన ఇబ్బందికరమైన అంశాలన్నింటిని కూడా సిట్ ముందు వాళ్ళు ఉంచడం జరిగింది. ఇప్పుడు అయితే బీఆర్ఎస్ పార్టీ నేత, ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి కూడా నేతల్లో ఇప్పటి వరకు ఎవరిని ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారించలేదు. ఎందుకంటే ఒకవైపు ఏదైతే మైపాల్ యాదవ్ కి సంబంధించి కూడా ఆయనను విచారించింది. ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు వెళ్లడం పట్ల కూడా వాళ్ళంతా కూడా ఏదైతే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఎవరు నోటీసులను ఇవ్వలేదు, విచారణ జరపలేదు. ఇప్పుడు ఈ క్షణంలో అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి దీన్ని రాజకీయ వ్యూహంగా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉన్నదని కూడా ఇప్పుడు కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కక్షాపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ అంశం పైన కూడా సుప్రీంకోర్టులో ఎప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసును కూడా కొట్టివేయడం జరిగింది. ఇప్పటికే దీనిపైన మాజీ మంత్రి కేటీఆర్ అలాగే ఇది లొట్టపీసు కేసు అంటూ కూడా ప్రతిసారి పేర్కొంటూ వచ్చారు. అంటే ఇవన్నీ అంశాలను కూడా పక్కన పెడితే మొన్న ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత ఏదైతే మీడియా సమావేశంలో సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన భర్త ఫోన్ ట్యాపింగ్ అనే కూడా చేయడం జరిగింది. ఇక తన ఇంటి వాళ్ళకి సంబంధించి అంటే తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరెవరు నష్టపోయారంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అంటే ఈ పరిస్థితుల్లో కవిత వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు ఏదైతే ప్రభాకర్ రావుకి సంబంధించిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తా ఉన్నారు. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ వారికి ఏదైతే ఈ అగ్రనేత హరీష్ రావు పైన కూడా సిద్దిపేటలో అలాగే సిద్దిపేట ఒక నేత ఈయన పైన కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. ఇక ఇప్పుడు మొన్న రికార్డ్ చేసిన స్టేట్మెంట్ల ఆధారంగానే ఇప్పుడు హరీష్ రావుకి నోటీసులు పంపించడం జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు ఉన్నతాధికారులు అయితే ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ వివరాల ఆధారంగా ఆ ఫోన్ రికార్డులు ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకంటే గతంలో కూడా ఇదే హరీష్ రావు పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, అది చేయవలసి వస్తుంది, అది అధికారులు చేస్తారు, దాంట్లో రాజకీయ నాయకులకు ప్రమేయం ఉన్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ఎందుకంటే కీలక పరిణామం అని చెప్పింది. ఎందుకంటే దీంట్లో ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఏదైతే జూన్ నెల నుంచి కూడా సిపి సజ్జనార్ ఏదైతే నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం దీంట్లో లోతుగా విచారణ చేస్తుంది. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఎన్ని నెలలు కూడా పొడిగిస్తూ వెళ్తారు, దీనికి పులి స్టాప్ పెట్టండి అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. కాబట్టి దీన్ని వేగవంతం చేశారు. ఆ వేగవంతంలో భాగంగానే ఎవరైతే ఈ స్టేట్మెంట్ల రికార్డు ఇచ్చారు, ఎందుకంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సహా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతలు అక్కడ బీజేపీ ఏదైతే ఎంపీలు కావచ్చు, మంత్రులుగా బండి సంజయ్కి సంబంధించిన కేంద్ర మంత్రులు అలాగే రఘునందన్ రావుకి సంబంధించి కావచ్చు వాళ్ళ స్టేట్మెంట్ కూడా మొన్న రికార్డ్ చేశారు. కాబట్టి వాటి ఆధారంగానే ఇప్పుడు హరీష్ రావుకి నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఇక ఆయన ఏదైతే సిట్ ముందు కూడా హాజరయ్యారు. తన వివరాలకు సంబంధించి ఏ విధంగా వివరణ ఇవ్వబోతా ఉన్నారు, దీనికి సంబంధించి కూడా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక మరెవరికి నోటీసులు అందబోతున్నాయి. ఇప్పుడు ఇంకా చాలా వరకు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ అగ్రనేతలకి ఇప్పుడు నోటీసులు సర్వ్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ నోటీసులు సర్వ్ అవుతాయి. ఎందుకంటే హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఇంకా చాలా వరకు బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు హరీష్ రావుకి సంబంధించి కూడా నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటా ఉన్నారని కూడా ఏదైతే దీనికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు వెళ్తాయి ఒకవైపు. ఎందుకంటే ఆ కవిత స్టేట్మెంట్ సంబంధించి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తన భర్తను కూడా చూడకుండా తను ఫోన్ ట్యాపింగ్ చేశారన్నట్టు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ఏదో అంశాలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే సిట్టు గుర్తించింది. దాంతో భాగంగానే ఆ బాధితులు ఇచ్చిన వివరాల ఆధారంగా ఇప్పుడు ఈ రోజు హరీష్ రావుకి నోటీసులు పంపడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. మరికొంతమంది కూడా నోటీసులు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అని చెప్పి, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వ నేతలంతా ఫోన్ ట్యాపింగ్ గురవడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో వీటన్నిటిని కూడా తెలుసుకోవడం జరిగింది. తమకు ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అన్నట్టుగా కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఆరోపించింది. ఇదే అంశాన్ని కూడా రాష్ట్ర ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన కేసుగా పరిగణించింది. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో చాలా వరకు జీవితాలకు సంబంధించి కూడా దీంట్లో దుర్భరమైన స్థితిలోకి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలొద్దు అనేది కూడా విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సిట్టును కూడా ఏర్పాటు
చేయడం జరిగింది. కేసును వేగవంతం చేయాలని సుప్రీం ఆదేశించింది. ఇక దానికి అనుగుణంగానే ఇక ఈ బృందాలన్నిటి కూడా ఇప్పుడు సిట్ బృందం నోటీసులు సర్వ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కూడా నోటీసులు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్ళారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపింది. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి కానీ ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిందని అర్థమవుతా ఉంది. ఇవాళ ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారెంటీల సంగతి ఏంది అని అడిగినాం. నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నువ్వు అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజావేదికగా ఎప్పటికప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుంది.